హాయ్ అండి. హలో. ఈరోజు మా ఇంట్లో పప్పు పొట్టుతునకల కూర. పొట్టుతునకలు అంటే మామిడికాయ ముక్కలు ఎండబెట్టుకుని అవి నిల్వ చేసుకుని అవి వంకాయలు వేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, మాంసంలో వేసుకోవచ్చు, ఎందులో వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. పుల్లపుల్లగాను ఈ మామిడికాయ ముక్కలు బాగా ఉప్పేసి ఎండబెట్టాలి. నేను పప్పులో వేసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుందండి ఇది. పప్పు ఉడికేలాగా 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇది పొయ్యి మీద పప్పు ఉడుకుతుంది. అందులో ఉల్లిపాయ నల్లపచ్చిరగా వేసుకోవాలి. ఇంకా టమాటాలు ఏం అవసరం లేదు. నానబెట్టిన పొట్టుతునకలు అదే మామిడికాయ ముక్కలు అవి అందులో వేసుకోవాలండి. అవి కలిపి ఉడుకోవాలి. దీంట్లో ఒక చెంచా ఉప్పు, చెంచా కారం, పసుపు కొద్దిగా వేసుకోవాలండి. ఉప్పు మామిడికాయ ముక్కల్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉడకబెడితే ఉడికిపోతుంది. అంతే. దీన్ని చక్కగా పోపు పెట్టుకోవాలండి. మంచిగా వేసుకొని జీలకర్ర, ఎల్లిపాయ, ధనియాలు, మినపప్పు, ఆవాలు అన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. అన్నీ వేసుకొని దీంట్లో కాంబినేషన్ వడలు వేసుకోవచ్చు, ఆవుల పచ్చి వేసుకోవచ్చు. ఏ వేసిన కాంబినేషన్ బాగుంటుంది, పుల్లపుల్లగా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్, ధన్యవాదాలు. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఆవు పచ్చడి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది.